ఎవరీవన్, ఈరోజు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ కమ్ పారానార్మల్ కేసు ఒకటి తీసుకొచ్చాను. సౌత్ ఆఫ్రికాలో 61 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయన ఒక హాస్పిటల్కి వెళ్ళారు. స్టెలెన్ బోష్ హాస్పిటల్ నేమ్. సో వెళ్ళిన తర్వాత ఆయనకి స్టమక్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటే హాస్పిటల్ వాళ్ళేమో ఆపరేషన్ పడుతుంది, సో ట్రీట్మెంట్ చేయాలని అన్నారు. ఆయన ఆ రోజే అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆపరేషన్ కంప్లీట్ అయ్యి అతన్ని రికవరీ వార్డులోకి షిఫ్ట్ చేశారనమాట. రికవరీ వార్డులోకి ఎందుకు షిఫ్ట్ చేశారని అంటే బేసిక్గా పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, గుడ్డా బ్యాడా, ఓకేనా, ఆపరేషన్ ఎలా అయింది, సో అవన్నీ డీటెయిల్స్ మానిటర్ చేయడం కోసం ఆయన్ని రికవరీ వార్డులోకి షిఫ్ట్ చేశారు. రికవరీ వార్డులోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఆయన కలవడానికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, కలిసేశారు, మాట్లాడేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన కలవడానికి సిస్టర్ వచ్చింది. సిస్టర్ వచ్చి చెక్ చేసేసిన తర్వాత ఆ బెడ్షీట్స్ ఉంటాయి కదా, సో ఆ బెడ్షీట్స్ని మార్చడం కోసమని ఆపోజిట్ రూమ్లోకి వెళ్ళింది. తినుండే రూమ్ ఇక్కడ ఉంటే ఆపోజిట్ రూమ్ వచ్చేసరికి కరెక్ట్గా రూమ్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. సో ఆపోజిట్ రూమ్కి దీనికి మధ్యలో చాలా చిన్న కారిడార్ ఉంది. అది ఎంత చిన్న కారిడార్ అంటే ఇక్కడ ఈయన ఎలాంటి చిన్న సౌండ్ చేసినా సరే ఈజీగా ఆ సిస్టర్కి వినిపిస్తుంది. జస్ట్ వెళ్ళి ఫ్యూ సెకండ్స్లో ఆ బెడ్షీట్స్ అన్నీ అక్కడ పెట్టేసి ఆ సిస్టర్ తిరిగి ఈయన చెక్ చేయడానికి వచ్చింది. చెక్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన కనిపించలేదు కదా, ఫస్ట్ కంగారు పడింది. తర్వాత టాయిలెట్ కేర్ వాష్రూమ్కి వెళ్ళి ఉండొచ్చు, సో వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం అనేసి టాయిలెట్ రూమ్ వైపు చూస్తూ ఉందన్నమాట. కానీ అక్కడ ఎవరు లేరు, ఎవరు రావట్లేదు. సో ఎంతకీ రాకపోయేసరికి సిస్టర్ అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. డోర్ నాక్ చేయగానే అటు నుంచి రెస్పాన్స్ లేదు. డోర్ ఓపెన్ చేస్తే ఆయన లేరు, కనిపించలేదు. సో వెంటనే భయపడి చాలా కంగారు పడి హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేసింది. అసలు ఆయనకి ఏమైంది, చనిపోయారా, బ్రతికున్నారా, బ్రతికుంటే ఎక్కడున్నారు, చనిపోతే ఎలా చనిపోయారు, సో ఈ కేసుని మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. హే ఎవ్రీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. పేషెంట్ కనిపించకపోయేసరికి నర్సు గజ వణికిపోయి వెళ్ళి హాస్పిటల్ మేనేజ్మెంట్కి చెప్పింది. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత క్రూయల్గా బిహేవ్ చేశారంటే ఇక్కడ జనరల్గా ఏ హాస్పిటల్లో అయినా సరే పేషెంట్ కనిపించకపోతే వాళ్ళ ఫ్యామిలీస్కి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే తన పేషెంట్ ఆల్సో ఆపరేషన్ ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. ట్రీట్మెంట్ కోసం అక్కడికి వచ్చిన మనిషి కనిపించకపోతే అది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ హాస్పిటల్ది. కానీ అలా చేయలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ పాడైపోద్ది. తమ హాస్పిటల్కి వచ్చిన ఒక పేషెంట్ కనిపించట్లేదు అనేసి అంటే బయట పరువు పోతుందని చెప్పేసి వాళ్ళే వెతకడం స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడో వెతికారు. ఇది కూడా చాలా నార్మల్గా, ఏం జరగనట్టు చాలా నార్మల్గా వెతికారు అనమాట. ఆ రోజు డేట్ వచ్చేసరికి October 4th, 2017. ఎగ్జాక్ట్గా 2 days తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ మాస్టర్ ప్లాన్ వేసిందనమాట. ఏంటంటే ఇక్కడ పేషెంట్ నేమ్ వచ్చేసరికి టీకే అనమాట. హాస్పిటల్ వాళ్ళు టీకే ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి 2 days తర్వాత మేము ఇలా టీకేతో మాట్లాడాలి, ఎలా ఉంది కండిషన్ చెక్ చేయాలి, వాళ్ళు ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అన్నారనమాట. వెంటనే ఫ్యామిలీ వాళ్ళు కంగారు పడుతూ అదేంటి హాస్పిటల్లోనే కదా ఉన్న టీకే ఎక్కడికి వెళ్ళాడు అని అన్నారనమాట. ఆ కంగారు పడ్డం చూసి హాస్పిటల్ వాళ్ళు లేదా 2 days బ్యాకే డిశ్చార్జ్ అయిపోయారు, మాకేం తెలియదు, ఆ టైప్లో బిహేవ్ చేశారు. సో వెంటనే ఫ్యామిలీ మెంబర్స్కి అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అనేసి కోపం వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా హాస్పిటల్ వాళ్ళు మోసం చేశారు, ఏమైందో తెలీదు, టీకే కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ వాళ్ళు వచ్చి చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. హాస్పిటల్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేస్తారు. ఎక్కడ టీకే కనిపించడు. సరే టీకే మిస్సింగ్ అని చెప్పేసి కేసు ఫైల్ చేస్తారు. ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. సరిగ్గా 40 రోజుల తర్వాత హాస్పిటల్లో ప్లంబింగ్ వర్క్ అదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ హాస్పిటల్కి ఒక రూఫ్ ఉంటుంది. ఆ రూఫ్ ఎలా అంటే చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. లైక్ చిన్న పైప్స్ అవి పెట్టడానికి ఉంటుంది. అక్కడ జనరల్గా ఎవరు వెళ్ళడానికి అలౌడ్ కాదు. జస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వర్కర్స్ వీళ్ళు మాత్రం వెళ్ళాలి. పేషెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళే ఛాన్సే లేదు. లైక్ ఆ డోర్ వెతుక్కొని, ఆ పైన రూఫ్ డోర్ వెతుక్కొని ఆ డోర్ లోపలికి వెళ్ళి అంత ఎవరు చేయరు కదా. బేసిక్గా పేషెంట్స్ అంటే మనకు జనరల్గా ఏదో ఒక పెయిన్తో ట్రీట్మెంట్ కోసం అది వస్తారు. సో వాళ్ళు అదంతా వెతకరు కదా. సో జనరల్గా అక్కడ ప్లంబింగ్ వర్క్ కోసం 40 days తర్వాత వెళ్ళారనమాట. సో ఆ ప్లంబర్ వచ్చేసరికి హెల్మెట్కి లైట్ పెట్టుకొని నిచ్చెనెక్కేసి ఆ ఫ్లోర్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీ ఉందో ప్లంబింగ్ వర్క్ కోసం చూస్తున్నాడు అనమాట. ఆయన లైట్ వచ్చేసరికి దూరంగా దేన్నో ఫోకస్ చేస్తుంది. ఈయనకేమో ఏం అర్థం కాలేదు. దగ్గరికి వెళ్తూ ఉంటే అది ఇంకా భయంకరంగా కనిపిస్తుంది. ఈయనకి భయం వేసి ఏంటా అని భయపడుతూనే వెళ్తున్నాడు ముందుకి. వెళ్ళి చూస్తే అక్కడ టీకే కూర్చొని ఉన్నాడు. సో వెంటనే ఈయనకి చాలా భయం వేసి వెనకట్ల అదే ఫోర్స్తో వచ్చి దిగిపోయి మేనేజ్మెంట్కి చెప్పాడు అనమాట. మేనేజ్మెంట్ వాళ్ళందరూ పరిగెట్టుకొని ఆ ప్లేస్కి వచ్చి డీకే దగ్గరికి వెళ్ళారు. సో డీకే బాడీని దించి అటాప్సీ చేయించడానికి పంపించారు. ఈ అటాప్సీ రిపోర్ట్ అనేది లీగల్గా బయటికి ఇవ్వలేదు పబ్లిక్కి.
ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ మాత్రమే చూపించారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీడియా దగ్గర బయట పెట్టారు నిజమేంటో అని. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం బయట పెట్టారో చెప్పకముందు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీకేకి వచ్చేసరికి స్టమక్లో సర్జరీ అయింది. వోన్స్ అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి. తన వల్ల అంత నడవడమే సాధ్యం కాదు. చిన్న చిన్న అడుగులు వేయడం, వాష్రూమ్కి వెళ్ళడం తప్ప వెళ్ళి పైకెక్కి ఆ రూఫ్లో దాక్కోవడం అనే ప్రాసెస్సే కష్టం చాలా తనకి. సెకండ్ వన్ వచ్చేసరికి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనేసి అంటే ఎవరో ఒకరు చూస్తారు. సో నర్సు కూడా చూసే ఛాన్స్ ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారని చూస్తే టీకే పైకి వెళ్ళక ముందే చనిపోయాడు. చనిపోయిన డెడ్ బాడీని పైన పెట్టారు. ఎవరు పెట్టుంటారు? అది ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్గా మారింది. అండ్ ఇది ఇలా జరుగుతూ ఉండగా సౌత్ కొరియాలో ఇంకొక ఆయన ఇంట్లో వర్క్స్ చేస్తున్నప్పుడు థై బోన్ ఉంటుంది కదా, సో ఆ థై దగ్గర బోన్ బ్రేక్ అయిందని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ చేశారు. కొంతసేపటి తర్వాత వాళ్ళ కజిన్ వచ్చి చెక్ చేసి కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోయాడు. తర్వాత హాస్పిటల్ యాజమాన్యం, హాస్పిటల్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లేడు. లేకపోయేసరికి వాళ్ళందరూ కంగారు పడి ముందు హాస్పిటల్లా కాకుండా ఎలా అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, పోలీసులకి అందరికీ ఇన్ఫార్మ్ చేసేసారు. చేసేసిన తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళకి ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు. కొన్ని డేస్ తర్వాత హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరికీ ఒక వియర్డ్ స్మెల్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అలా ఇంకొన్ని డేస్ అవుతున్న కొద్దీ ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుంచి చాలా దారుణంగా ఘాటుగా వస్తుంది అనమాట స్మెల్. వాళ్ళు ఏమనుకున్నారంటే బేసిక్గా మార్చరీ వార్డ్ అక్కడే ఉంది, సో దాని నుంచి కూడా వచ్చి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ కొన్ని రోజులకి ఇంకా స్మెల్ ఘాట్ ఎక్కడంతో అక్కడికి వెళ్ళి చెక్ చేశారనమాట. మొత్తం వెతికారు, ఏం దొరకలేదు. కానీ పైన మాత్రం డార్క్ కలర్లో జిగురుగా కారుతుందన్నమాట. అదేంటో కాదు, బ్లడ్. సో వెంటనే రూఫ్ పగలగొట్టి మరీ అక్కడ ఏముందో చూశారు. రూఫ్ పగలగొట్టిన తర్వాత అక్కడ ముందు మిస్ అయిన పేషెంట్ డెడ్ బాడీ ఉంది. సో ఈ 2 కేసులు కూడా అన్సాల్వ్డ్గానే మిగిలిపోయాయి. ఇంకా ఈ 2 కేసెస్ మీద మెయిన్గా 4 థియరీస్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళంతటా నడిచి వెళ్ళారని. సెకండ్ వన్ వచ్చేసరికి వీళ్ళు టెలిపోర్ట్ అయ్యారని. థర్డ్ వన్ వచ్చేసరికి వీళ్ళని ఎవరో తీసుకెళ్లారని. ఫోర్త్ వన్ వచ్చేసరికి వీళ్ళని ఏదో చంపి తీసుకెళ్ళిందని. ఆ కైండ్ ఆఫ్ థియరీస్ ఉన్నాయన్నమాట. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ థియరీస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకళ్ళు నడవలేరు, ఇంకొకరికి స్టమక్లో పెయిన్ వల్ల ఆయన ఎక్కువ దూరం వెళ్ళలేరు. 61 years ఏజ్డ్ పర్సన్ వెళ్ళి రూఫ్ ఎక్కి అవన్నీ చేయలేడని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో సెకండ్ థియరీ వచ్చేసరికి టెలిపోర్టేషన్ అంటే ఇక్కడ మాయమై అక్కడ ప్రెజెంట్ అయ్యారనమాట. మాయమై ప్రెజెంట్ అయితే వాళ్ళు బతికే ఉండాలి ఒకటి. లేకపోతే మాయమై ప్రెజెంట్ అయ్యారు అనుకోండి, ప్రూఫ్స్ ఎలాంటి ప్రూఫ్స్ లేవు. సీసీ కెమెరాకి రికార్డ్ అవ్వలేదు, ఈ మాయమైనట్టు ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు. ఆ 2 థియరీస్ అయితే నాకు నమ్మేలా లేవు. మిగతా 2 కూడా అది మీ ఓకే వదిలేస్తున్నాం. మీరే థియరీ కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి క్రైమ్ కేసెస్ ఇంకా కావాలో వద్దని కూడా చెప్పండి. సో నేను ఇంకా ఇలాంటి కేసెస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఈ వీడియోకి ఇంతే. మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.